లేఖ గారు ఈజ్ ఏ సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్. తను హ్యాపీ పేరెంటింగ్ కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత తన ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో షేర్ చేసుకుంటున్నారు. శ్రీలేఖ గారు, మీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత షేర్ చేసుకోండి. గీత, అసలు ఐఎమ్ ఎక్సైటెడ్ టు షేరింగ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. అసలు నీ పేరెంటింగ్ హబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు నీ దగ్గర అసలు మా అబ్బాయి కోసం జాయిన్ అవుదాం అనుకున్నాను. అసలు మా ఎస్. అబ్బాయి ఎలా ఉన్నాడు, నీ సజెషన్స్, గైడెన్స్, కెరీర్ కోసం నేను అసలు వాడిని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాడిని ఎలా మార్చాలి అని నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అప్రోచ్ అయ్యింది. ఫస్ట్ జాయిన్ అవ్వండి, నేను తీసుకుంటాను, నేను మారుస్తాను. మీ హై హోప్ అనేది చాలా బాగా నచ్చింది నాకు. ఎంకరేజ్మెంట్ అనేది అసలు ఆసం అక్కడ అయితే. మీరు జాయిన్ అవ్వండి అని అన్నారు. ఆ ఒక్క హోప్ తో నేను జాయిన్ అయ్యాను అసలు అక్కడ. ఫస్ట్ వాడి కోసం జాయిన్ అవుదాం అనుకున్నాను. కానీ అది నా నా కోసం నేను జాయిన్ అవ్వాలి అనేది నాకు అసలు అక్కడ అర్థమే కాలేదు. బట్ మీరు అన్న ఆ హోప్ అనేది నాకు బాగా నచ్చింది. మీరు జాయిన్ అవ్వండి, ఫస్ట్ అన్ని సర్దుకుంటాయి, అన్ని జరిగిపోతాయి అన్న మీరు ఆ హోప్ అనేది నాకు అసలు చాలా బాగా నచ్చింది గీత. మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అనేది అసలు ఆ మీరు జాయిన్ చేసింది September 6 అనుకుంటాను కదా మన ఇద్దరిది. ఎస్. హ్యాపీగా పేరెంటింగ్ యాప్ లో జాయిన్ చేశారు మీరు. అందులో క్లాసెస్ వినండి అని సపోర్ట్ చేశారు. జూమ్ కాల్స్ మీరు అట్లీస్ట్ కనెక్ట్, అది వీడియో కాల్ కాకపోయినా అట్లీస్ట్ వినండి, రికార్డ్స్ పంపించడము, క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోయినా వర్క్ టైంలో మీరు బిజీగా ఉంటే నాకు ఒక మెసేజ్ చేయండి, నేను వాయిస్ రికార్డ్ పంపిస్తాను. ప్లస్ ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు ఫోన్ చేయండి, నేను పర్సనల్ గా మీతో మాట్లాడతాను, మీకు హెల్ప్ చేస్తాను. అలాంటివి బాగా నచ్చినాయి అసలు. ఎందుకంటే నేను వర్కింగ్ అయి ఉండి కూడా నాకు బాగా హెల్ప్ చేశారు. ఈ టైంలో మీరు, ఆ టైంలో మీరు ఫ్రీగా లేకపోతే నాకు తర్వాత కాల్ చేయండి, నేను మాట్లాడతాను, మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి, నేను క్లారిఫై చేస్తానన్న ప్రతి చిన్నదానికి బాగా రెస్పాండ్ అయ్యాను. నాకు అది బాగా నచ్చింది. చిన్న విషయమైనా ప్రతిదీ కాల్ తీసుకొని మాట్లాడదాము, మీరు ఫ్రీగా ఉండండి అని బాగా చెప్పారు. ఆ ఎంకరేజ్మెంట్ ఏదైనా బాగా పర్సనల్ గా కూడా బాగా తీసుకున్నాం. అంటే ఇండివిజువల్ కేరింగ్ అనేది బాగా నచ్చింది మెంబర్స్ కి. అందరికి ఉన్నా కూడా నీకు అవైలబుల్ గా లేకుంటే ఆ టైము నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను అని అన్నారు. అది బాగా నచ్చింది. ఆ తర్వాత 15 days హార్డ్లీ క్లాస్ విన్నాక ఒక క్లాస్ లో మాత్రం బాగా చెప్పాను, కనెక్ట్ అయ్యాను. అసలు ఎంతలా కనెక్ట్ అయ్యానంటే అసలు అర్థం, నా లైఫ్ ని చేంజ్ చేసింది అది అసలు. అంత బాగా ఆ తర్వాత నా లైఫ్ లో చాలా చేంజెస్ జరిగినాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, హెల్త్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, అండ్ జాబ్ అండ్ కెరీర్ పరంగా కానీ చాలా మంచి విషయాలు జరిగినాయి అసలు. వండర్స్ అనుకోవాలి అవి అసలు. రోజు మీరు చెప్పారు టాస్క్ ఇవ్వడం కానీ, యాక్టివిటీ ప్రతిదీ మీది మీ సెక్షన్ లో ఒకటి ఉంటుంది. క్లాస్ విన్న తర్వాత ఆ 1 week లో మీరు ఏం చేస్తారు అనేది ప్రతిదీ అక్కడ మీరు నోటెడ్. అంటే మన యాక్షన్ కూడా ఉండాలి. ప్లస్ మీరు ఎస్. చెప్పేది వినడం కాకుండా యాక్షన్ టేకర్ గా ఉండాలి. అది ఏదైనా మనం చేస్తేనే అది కరెక్ట్ గా ఉంటది మనకు. అంతే, ఎస్. మీరు చెప్పిన దానికి నీ విన్నదానికి కాదు. మీరు చెప్పింది అదే. నేను ఎప్పుడైతే చేస్తానో అది మీకు సాటిస్ఫాక్షన్ ఉంటది, నాకు కూడా హ్యాపీగా ఉంటది. జరిగింది, ఇది జరుగుతుంది, మాతో చేయిస్తున్నారు. అది ఏదైనా అంతే. పిల్లలకు మనకి ఏంటి అనేది క్లాస్ చెప్పడం కాదు, వాళ్ళతో చేపిస్తే వాళ్ళకి గుర్తుండిపోతుంది. వాళ్ళకి అన్ని జరుగుతాయి కరెక్ట్ గా, అవన్నీ జరుగుతాయి అనేది ఎస్. అది ఉండదు. ఏదైనా మెంటర్ ఉండాలంటే గురువు ఉండాలి. గురువు ద్వారా అది జరిగేది కరెక్ట్ గా జరుగుతుంది. మన గైడెన్స్ అంతే. గైడ్ ఎస్. గైడ్ చేయడానికి ఒక మనిషి ఉండాలి. మనం రైట్ వేలో వెళ్తున్నామా, రాంగ్ వేలో వెళ్తున్నామా చూపించడానికి ఒక గైడ్. అది నిజంగా మీరు గైడ్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంది గీత. అసలు ఆ గైడింగ్ అనేది ఎక్సలెంట్ అసలు. ఫస్ట్ నేను జాయిన్ అయినాక ఫస్ట్ మీకు చెప్పాలనుకున్నది అదే. ఫస్ట్ ఏంటి అంటే మా సాయి గురించి మా సాయి గురించి జాయిన్ అయ్యాను అని అన్నారు కదా. ఎస్. సాయి కరెక్ట్ గా ఉన్నాడు. సాయి వాడి ఇండివిజువాలిటీ, వాడి పనులు వాడు చేసుకుంటాడు, వాడి లైఫ్ ఏంటి, వాళ్ళ ఓన్ ప్రిపరేషన్ ఏంటి, ఎలా దేని మీద ఫోకస్ చేయాలి, ఎలాంటివి ఉన్నాయి అన్ని కరెక్ట్ గా ఉన్నాడు వాడు. నేను చూడు, ఫస్ట్ నేను మారాలి. 80% నేను మారితేనే నా చుట్టూ ఉన్నాయి కరెక్ట్ గా ఉన్నాయి నాకు తెలుస్తుంది. నేను మారాలని తెలుసుకున్నాను. 80% నేను మారిన తర్వాత నా చుట్టూ ఏం జరుగుతున్నాయి అనేది నాకు అర్థమైంది అప్పుడు. వాడు సూపర్. కరెక్ట్ గా ఉన్నాడు అసలు. వాడు వాడిలో ఏమీ లేదు ప్రాబ్లమ్స్. వాడు ఎక్సలెంట్ అసలు. వాడు డిసిప్లిన్ గా ఉన్నాడు, వాడు చక్కగా లేస్తాడు, వాడి పనులు వాడు చేసుకుంటాడు, స్కూల్ కి వెళ్తాడు. వాడు అనుకునే నేను ఈ టైంకి ట్యూషన్ కి వెళ్తాను, ఈ టైం చదువుకుంటాను, 10th తర్వాత ఏం చేయాలి అని అన్ని ట్రాక్ లో వాడు. ఫిజికల్ ఫిట్నెస్ కూడా 5 o'clock లేస్తాడు, ఫుట్బాల్ కి వెళ్తాడు, కోచింగ్ కి. వానికి ఇష్టం.
వానికి ఒక హాబీ అది నేర్చుకుంటున్నాడు. పిల్లలకి చక్కగా ఫుట్బాల్ నేర్పిస్తాడు. ఈవినింగ్ టైంలో వాళ్ళతో ఆడతాడు. హ్యాపీగా వాడికి ఎంత టైం ఉన్నా ఒక అరగంట హ్యాపీగా బయట ఆడుకుంది అసలు రాడు. వాళ్ళలో చాలా చేంజెస్. అది నేను అబ్జర్వ్ చేశానా వాళ్ళలో ఉన్నాయా అది మాత్రం కాదు. ఇది నిజంగా నాకు అర్థమైంది. వాడి కోసం అన్నారు. వాడు 100% కరెక్ట్ గా ఉన్నాడు. నేను మారాలని నాకు అది తెలియదు. ఫస్ట్ మా అబ్బాయి గురించి అనేది అది అది జరిగిపోయింది. సెకండ్ వచ్చేసి నా ఫ్యామిలీ రిలేషన్స్. అది మాత్రము 15 years లైఫ్ లో నేను ఇప్పుడు చాలా బాగుంది. బాగుంది నా లైఫ్ బాగుంది. మంచి హస్బెండ్, పిల్లాడు, చక్కని ఫ్యామిలీ. ఇంతకుముందు ఇన్ లాస్ వాళ్ళందరి గురించి చిన్న చిన్న ఉండేవి మిస్అండర్స్టాండింగ్స్. బట్ ఏమీ లేవు. అందరూ హ్యాపీ. నా ఇన్ లాస్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళని హ్యాపీగా ఇన్వైట్ చేస్తాను. అన్ని మంచిగా. మా హస్బెండ్ తో కూడా చిన్న చిన్న అన్ని మంచి షేర్ చేసుకుని నాకు హెల్ప్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు, కెరీర్ గైడెన్స్ ఇస్తాడు. జాబ్ లో ఇలాంటివి ఉంటది అన్ని ప్రతిదీ సపోర్ట్ చేస్తాడు. అసలు ఆయన ఆ సపోర్ట్ చేయడం వల్ల నేను జాబ్ చేస్తున్నా అంటారు కదా. ఒక ఏ, అది వర్కింగ్ ఉమెన్ వెనుక హస్బెండ్ కష్టం కష్టం కంపల్సరీ ఉంటదండి. తను ఉండడం వల్లే హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతాం. లేదు ఎస్. అంటే మనం అసలు చేయలేము అది అసలు. ఎస్. అది రిలేషన్షిప్ అండ్ బాగుందండి. నాకు చాలా బాగుంది రిలేషన్షిప్ గురించి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి జాబ్. వర్క్ అది బ్యాలెన్స్. జాబ్ 12 years కెరీర్ లో నాది 1 year కే నాకు ప్రమోషన్ వచ్చింది. యాక్చువల్ గా వావ్. 1 year కి ఎవరికి తెలియదు అసలు 1 year ప్రమోషన్ ఉండదు అది. ఆ సూపర్. ప్రమోషన్ అనేది నిజంగా వండర్ అండి. అది ప్రమోషన్ నాకు తన కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత నాకు ఫస్ట్ 1 year కి సార్ కూడా చెప్పాను. నేనే నాకున్న మెంబర్స్ లో ఎవరికి 1 year ప్రమోషన్ ఇవ్వలేదు, నీకు ఒకదానికి ఇచ్చాను. గ్రేట్ ప్లస్ గ్రేట్. మళ్ళీ హైయెస్ట్ ప్రమోషన్ లో నాకు హైయెస్ట్ ఇంక్రిమెంట్ అని ఓ సూపర్. నా కెరీర్ లో కెరీర్ లో హైయెస్ట్ చేంజ్. హయ్యర్ ప్రమోషన్ అన్నట్టు. అండ్ కొత్త ప్రాజెక్ట్స్